ఉండాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఇంకా చివరిగా మనము ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, క్రీస్తు ప్రభు వారు మరి విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకున్నారు. ఎందుకు ఆయన ఈ భూలోకానికి వచ్చారు అంటే, ఆయన ఈ భూలోకానికి వచ్చింది మీరు పెద్ద కేక్ కోసుకొని తినమని కాదు, లేకపోతే నేను పుట్టాను కదా ఇంక మీరు కూడా నాటికలు వేసుకోండి కూర్చొని అని సరదాలతోటి కాలక్షేపం చేయటం కోసం కాదు ప్రభువారు వచ్చింది. దేనికోసం ఆయన వచ్చారు? దేనికోసం అంటే నశించిపోతున్నటువంటి వారిని రక్షించటానికి, నశించిన దానిని వెదకి రక్షించటానికి. ఇంకా ఈరోజు వాక్య ప్రకారం అయితే ఆయన ఏం చేశాడంటే, విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకొనెను. విమోచన